సేనాధిపతి వేక్షర్ల రుద్రుడు టెంపుల్ నిర్మాణం చేశారు. టెంపుల్ కట్టడానికి వాళ్ళకు 40 years పట్టింది. 40 years. 1173లో స్టార్ట్ చేశారు. 1213కి కంప్లీట్ అయింది. 1213కి కంప్లీట్ అయింది. ఇప్పటికీ 811 years అవుతుంది. తర్వాత విననివ్వండి, ఫస్ట్ విననివ్వండి, తర్వాత అంటే చెప్తుంటే తర్వాత చెప్తాను. అక్కడ ఇంట్రడక్షన్ టెంపుల్ కట్టి ఈ సంవత్సరంతో 811 years అవుతుంది. ఓకే, రామప్ప అంటే శిల్పి పేరు. ఇప్పుడు ఈ శిల్పకళ ఉంది కదా, ఈ శిల్పకళ చెక్కింది రామప్ప. ఆయన కర్ణాటక అన్ని పేర్లో అప్ప ఉంటుంది. అక్కడ టెంపుల్స్ కూడా ఉంది, హలీబేడు, బేడు, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. అలాగే లోపల ఉన్న స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, అలా కూడా రామప్ప ఉంటుంది. ఇప్పుడు దేవుడి పేరు శిల్పి పేరు కలిపి రామప్ప టెంపుల్. ఇంకా మన భారతదేశంలో ఒక్క టెంపులే ఉంది శిల్పి పేరు మీద, శిల్పి పేరు మీద టెంపుల్. ఓకే, నంది ప్రత్యేకత నంది చూడవచ్చు. మిగతా ఆలయాల్లో తల స్ట్రేట్గా ఉంటుంది, స్ట్రేట్ ఉండి కొమ్ములు ఇలా పైకి ఉంటాయి. ఇలా వేలు పెట్టి చూస్తాం కాకతీయ నందులు అండి. మీరు కౌసంటిల్లా టెంపుల్ చూడండి, ఇలానే ఉంటాయి, క్రాస్ ఉంటుంది. అంటే అల్లర్ట్గా ఉంటాడు, ఒక చెవితో వింటున్నట్టుగా, ఒక కంటితో చూస్తూ, కాలు కూడా ముందుకేసి వస్తున్నట్టుగా, రెడీ టు మూవ్ అండి. అల్లర్ట్, శివుడు ఎప్పుడు పిలుస్తాడా, వెళ్తామా, లేదా మనం మిగతా శ్రీశైలం వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా తన స్ట్రేట్ ఉంటుంది, కొమ్ములు ఇలా ఉంటుంది. ఇలా వేలు పెట్టి చూస్తుంది. కాకతీయ సైడ్ క్రాస్గా ఉంటాయి. కొంచెం ఇట్టండి అమ్మా, గర్ల్స్ కొంచెం మాట్లాడద్దు, బాయ్ సార్ అండి. ఈ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెరీ ఇంపార్టెంట్. కొంచెం బ్యాక్ రైట్ పోతుంది, సర్కిల్ ఫామ్ మాట్లాడద్దమ్మా, ప్లీజ్ మాట్లాడకండి. మాట్లాడరా వినండి, చెప్పేది లేదు కదా. ఈ ప్లేస్ అంతా నాట్య మండపం. మనం నిల్చున్నాం కదా, ఈ నాట్య మండపం. మాట్లాడద్దని చెప్పాను కదా. మాట్లాడమాకండి. ఇలా చేస్తే బయటకి కూర్చో స్వామి అండి, నటరాజు. అంటే ఫస్ట్ పైకి నమస్కరించుకుంటారు కదా నాట్యం స్టార్ట్ చేసే ముందు, అలా నటరాజు స్వామి. చుట్టూ వీళ్ళు సార్ అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు అంటే 8 డైరెక్షన్స్ కదా, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, మన కార్నర్స్. ఇది ఈస్ట్ సార్. ఈస్ట్కి ఈ ప్లేస్లో ఇంద్రుడు ముందు ఐరావతి ఉన్నది. ఈస్ట్కి ఇంద్రుడు, అవును. సౌత్ ఈస్ట్ అగ్ని. ఇక్కడ అవును, వాస్తు సార్. ఆగ్నేయం. సౌత్లో యముడు, యమస్థానం. ఇక్కడ బఫెలో కూడా ఉంటుంది. అలా నైరుతిలో నిరుతి, రాక్షసుడు సార్. నైరుతిలో సౌత్ వెస్ట్. వెస్ట్ సైడ్ వరుణ, వేణు, వరుణ. నార్త్ వెస్ట్ వాయు, విండ్. నార్త్ కుబేరుడు అంటే మణి, ధనం. ఈశాన్యంలో ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఫాలో అవుతున్న వాస్తు సార్. మనం వాస్తుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పట్లో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఏమో మీకు తెలిసి ఉండదు. క్షీరసాగరం ఉంది, చర్ని చేస్తే లోకమైపు దేవతలు తల ఉంది, పాము తల. అది వాసుకి పాము. ఇక్కడ వచ్చిన అమృతమైన డిస్ట్రిబ్యూషన్. ఇలా కలశం ఉంది చూడండి, కలశం, పాము ఉంది. లెఫ్ట్ విష్ణువు, సెకండ్ మోహిని, జగన్మోహిని అవుతారు. ఇవన్నీ స్టోరీస్ ఉంటాయి సార్. ఇక్కడ దీపావళి స్టోరీ, అటు గజాసుర సంహారం, వినాయక చవితి స్టోరీ, గజాసురుడు. ఇక్కడ గోపికలు, గోపిక వస్త్ర అపహరణ, కృష్ణుడు, గోపికలు. ఇటు సైడ్ త్రిపురాసుర సంహారం, ఆ ద్వారం పైన దక్ష సంహారం. టెంపుల్స్ కదా ఎడ్యుకేషన్ సెంటర్స్ లాగా డెవలప్. నో స్కూల్స్, అప్పుడు దేవాలయాలు, పాఠశాలలు. ఇక్కడ నుంచి నేర్చుకునేవారు ఏదైనా కూడా. ఓకే, ఓకే. వెరీ ఫైన్ కార్వింగ్. రాయిలో ఇంత చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. సూది ఇంత ఇది వెళ్ళే అంత హోల్ చేశారు. ఈ డిజైన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ బ్యాంగిల్ డిజైన్. బ్యాంగిల్స్ మీద కాపీ చేస్తాం. బ్యాంగిల్ ఈ డిజైన్లో ఎంత చిన్న హోల్ చూడండి, వెళ్తుంది. అది ఎందుకు మీద పడుతుంది సార్? అది ఆ శిల్పి గొప్పతనం చూడాలి మనం. వెరీ హార్డెస్ట్ స్టోన్ సార్, బస్సాల్ట్ అంటారు. బ్లాక్ బస్సాలు, వెరీ హార్డెస్ట్ రాక్. ఆ స్టోన్ ఇంత స్మాల్ హోల్ ఎక్కడిందమ్మా, చిన్న హోల్స్. 13 ఉంటాయి, జస్ట్ 13 ఫ్రమ్ హియర్ టు హియర్, ఓన్లీ 13. 13 నెంబర్ ఏంటంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి. ఆ త్రయోదశి తిథుల ప్రకారం 13th డే వస్తుంది. ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి. ఓన్లీ 13. ఓకే.
ఇంపార్టెంట్ చూడండి పిల్లలు ఇక్కడ ముగ్గురు మనుషులకు ఎన్ని కాళ్ళు ఉండాలి? 6 కదా, ఇక్కడ 4 ఉంటాయి. 3 persons ఉంటారు, 4 legs ఉంటాయి. వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి వాళ్ళకు ఉంటాయి సార్. చూడండి 1 2 3 persons, 1 2 3 4 legs ఉన్నాయి. ఇలా క్లోజ్ చేస్తే ఇతని సార్ ఈ 2 కాళ్ళు ఉన్నాయి చూసారమ్మా గర్ల్స్, ఈ 2 కాళ్ళు ఇటు క్లోజ్ చేస్తే ఇతని, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో సిల్క్ లైట్ ఉండదు సార్. ముగ్గురు మనుషులు 4 కాళ్ళు. ఇక్కడ కోలాటం ఆడుతున్నారు కదా, దాండి అంటారు కోలాటాలు. ఈ చక్రంలో కూడా కాళ్ళ మధ్యలో ఈ కర్రల మధ్యలో గ్యాప్ కూడా కోలాటం. ఈ డ్యామేజ్ అంతా పిల్లలు కొంత డ్యామేజ్ కనపడుతుంది కదా టెంపుల్లో. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని మాలిక్, అప్పుడు ప్రతాపరుద్రుని ఓడించిన తర్వాత వరంగల్ కోట, 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప, ఇంకా చాలా టెంపుల్స్ అప్పుడే విరగొట్టాయి. ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయితే అప్పుడే చేశారు. అది ఇంకోటి ఏంటంటే ఒక 500 years ఎబో ఈ టెంపుల్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఆ టైంలో కొంత విగ్రహాలు విరగొట్టడం, రాయడాలు ఇలా చేశారు. పైన రావు చూడండి, పైన టచ్ చేస్తే రావు టెంపుల్ మొత్తం. అదొకటి మ్యూజిక్ వచ్చేస్తాం. టెంపుల్ మొత్తం ఇది ఒకటి మ్యూజికల్. ఇవన్నీ ద్వారపాలికలు, యాక్చువల్గా పాలకులు ఉన్నారు. లేడీస్కి ఇంపార్టెంట్ ద్వారపాలికలు. వెల్కమ్ చూపెట్టండి లోపలికి వెళ్ళేటప్పుడు, స్వాగతం వెల్కమ్. బయటకు వచ్చినప్పుడు ప్రసాదంగా అరటి పండిస్తున్నారు. అలా వెళ్ళి ఇలా రావాలి అన్నట్టు చూపెడదు. ఎంట్రీ అండ్ ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇదంతా కూడా వాళ్ళకు ఫేమస్ అండి. నాట్యం కాకుండా టైంలో ఉండేది ఈ డ్యాన్స్ పేరుని. నాట్యం ఏంటంటే వాళ్ళు వార్కి వెళ్తారు కదమ్మా, వార్కి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేయించేవాళ్ళు. వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేయడం. అది యాక్చువల్లీ ప్రేరణ, క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో నేచురల్ రైట్ సార్, దేవుడి మీద చూడండి. ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ మొత్తం చీకటి కంప్లీట్. తర్వాత చూడండి మళ్ళీ కూర్చోరా. ఎక్కువగా భక్తులు వస్తారు. బాగానే శిల్పాలు చూసి తన తీసి తగలకుండా ఆ స్తంభానికి కొత్త పెట్టింది. రేపు వరకు ఎలా సొంతపడతారు రాగా అంత బాగుంది అనకుండా ఇదేంటి ఇలా ఉంది లోపం. అలా ఏం చెప్పారు కావాలని అంటే మెయిన్ ఈ శిల్పాలు సార్, ఈ బ్లాక్వి. ఇక్కడ చూడండి అప్పట్లోనే హై హీల్స్ చెప్పులు, ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు కదా. 800 years బ్యాకే ఉన్నాయి చెప్పులు. ఆ గ్యాప్ కూడా ఉంది, ఆ రైట్ లెగ్ చెప్పుకు కాలుకు గ్యాప్ కూడా చూపెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ హిల్ వస్తుంది, అప్పుడేమో ఫ్రంట్ కూడా ఫ్లాట్ హిల్స్. లాస్ట్ వన్ ఏమో నాగిని నిషకండి అని పాములు ఉంటాయి. ఆ ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, రఫ్గా ఉంది. మిగతా ఫేసెస్ చూడండి మస్తు పోతుంది. పాము ఫేస్ స్కేల్స్ ఉంటాయి కదా సార్, పులుసులు అంటారు, అందరూ వేస్తారు డాట్ డాట్ ఆ పులుసులు కూడా. అంటే మీరు ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్స్ కూడా ఎంట్రీ ఎగ్జిట్ చూపెడతారు. స్పెల్లింగ్ కానివ్వండి, నాగిని రాగిని అంటే మదనికలు అంటారు. మా పిల్లలు కోతి ఒక చిలిపి స్టైల్ చూపెట్టండి చూడండి. ఆ కాలుకడ ఉంది చూడండి మనకి, అలా చీరలు అవుతున్నాడు, డ్రెస్ లాగుతున్నట్టుగా. పైన రైట్ హ్యాండ్తో బెదిరిస్తున్నాడు. కోతిని ఇలా కొడుతుంది చూడండి, రైట్ హ్యాండ్తో ఆ చేతి చాచి కొడుతున్నట్టుగా. అలా చెవి రింగులు చూడండి మా గర్ల్స్ ఎంత పెద్ద ఉన్న ఇయర్ రింగ్స్, అంటే ఇప్పుడు ఫ్యాషన్. పెద్ద పెద్ద కమ్మలు, ఆ వెనకాల కొప్పు కూడా చాలా పెద్దగా ఉంది ఆ హెయిర్ స్టైల్. ఇలా కోపం సార్, కళ్ళలో రౌద్రం అనిపిస్తుంది, యాంగ్రీ ఫేస్. టెంపుల్ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది సార్ ఈ ఫ్లవర్. దీన్ని స్టార్ అంటారు. ఏరియల్ వ్యూ ఫ్రమ్ ద టాప్, డ్రోన్తో తీసుకోవాలి, డ్రోన్ కెమెరాతో. కాకతీయ టెంపుల్స్ అన్నీ కూడా స్టార్ షేప్లో ఉంటాయి. ఎలిఫెంట్స్ అన్నీ కూడా డైరెక్షన్ చూపెడతాయి సార్, ఇప్పుడు చుట్టూ ఉంటాయి. వితౌట్ ఎనీ డ్యామేజ్, అదొకటి లక్కీగా డ్యామేజ్ కాలేదు.
చూడండి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేశారు, అక్కడ నెక్లెస్ కట్ అయింది, లాస్ట్లో హ్యాండ్. ఆ కాల్లో చూడండి, ఆ బొటన వేలు ముందుకుంటుంది, మిగతా 4 వేలు వెనక్కి మళ్ళీ నాట్యం చేస్తారు. ఇంత ఫైన్ కార్వింగ్ చూడండి సార్. ఎందుకు చెప్తున్నానంటే మిస్టేక్లో చెక్కే టైంలో కొంత బ్రేక్ అయినా కూడా సార్, ఇక సింగిల్ స్టోన్ కదా అండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అందుకే వాళ్ళకి అంత టైం 40 years సార్. ఈ టెంపుల్ ఫస్ట్ మోడల్ సార్, నమూనా ఫస్ట్ ప్లాన్ అనమాట. ఆ టెంపుల్ కట్టుకొని అందులో పూజలు చేసుకుని ప్రోటోటైప్ అది ఓకే అన్న తర్వాత స్మాల్ బిగ్ నంది ఉంది, శివలింగం ఉంది సార్, బట్ పూజలు లేదు, శివలింగం డ్యామేజ్ అయిపోయింది. రామప్పలో ఇంకో ప్రత్యేకత, పైన ఉన్నటువంటి బ్రిక్స్ వాటర్లో ఫ్లోట్ అవుతాయి. పైన శిఖరం మీద కొంచెం లైట్ వెయిట్ రెడ్. ఇక్కడ డెమో లేదు, వరంగల్ ఫోర్ట్కి వెళ్తే అక్కడ అడగండి చూపెడతారు. సౌండ్ అండ్ లైట్ షో వరంగల్ ఫోర్ట్లో చూపెడతారు, ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ పైన అంతా ఇటుకే సార్, అయితే ప్లాస్టింగ్ చేశారు. ఆ వైట్ గోపురం అంతా, ఆ వైట్ అంతా సార్ గోపురం అయితే పైనుంచి సిమెంట్ క్లోజ్ చేశారు. అదే మొత్తం స్టోన్ కదా అండి, పైన కూడా స్టోన్తో కడితే వెయిట్ ఎక్కువ అవ్వదు. ఇక్కడ అప్పట్లోనే లైట్ వెయిట్ అనమాట. ఇంకోటి సార్, కాకతీయ టెంపుల్ మీరు లోపల చూసారు, అన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అవునవును సార్. సార్ కింద బీమ్, అది ప్రింట్ బీమ్, పైకి వచ్చేసి టెంపుల్ ఇంత దిగినా కూడా పైన స్ట్రక్చర్ నిలబడింది. ఎందుకంటే పిల్లల కాకతీయ టెంపుల్స్ అన్నీ కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ. వాళ్ళ ఆలయం కట్టేటప్పుడు ఒక 10 to 15 feet మట్టి మొత్తం తీసేసి అందులో శాండ్ ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కుషనింగ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయోధ్య కట్టారు కదా, అయోధ్య రామ మందిరం సేమ్ ఇదే టెక్నాలజీ వాడు. ఇక్కడ ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ అదే శాండ్ బాక్స్, ఎర్త్క్వేక్ అది కుషనింగ్ లాగా. ఎర్త్క్వేక్ 17th century వచ్చింది సార్, అప్పుడు ఇలా జరిగింది. 17th century అది శిలాశాసనం. టెంపుల్ చరిత్ర అంతా దాంట్లో ఉంది. టెంపుల్ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, అది తెలుగు కన్నడ ఉంది సార్, మిక్స్డ్ ఉంది స్క్రిప్ట్ సార్. అది పిల్లర్స్ 4 కూడా ఒక్కటే డిజైన్ లాగా వచ్చినాయి. యూనిఫామ్ గా దిగడం వల్ల డిజైన్ లాగా ఉంటుంది, బికాజ్ ఆ శాండ్ వల్ల అన్నమాట. టెంపుల్ దిగిన ఈవెన్ గా దిగుతుంది, అలా దిగడం వల్ల మీ డిజైన్ లాగా అవి కట్టడం ఇలా కట్టారేమో అన్నట్టు అనిపిస్తుంది ఆ శాండ్ వల్ల. ఇక్కడ చెరువు ఉంది పెద్దది, రామప్ప చెరువు. కాకపోతే ఇలా కాన్సెప్ట్ పిల్లలు ఎక్కడైతే ఒక